పూర్వం అవంతిపురం అనే సామ్రాజ్యంలో విక్రమార్క అనే మహారాజు ఉండేవాడు. అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు. ఏ కరువు కాటకాలు లేకుండా రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. విక్రమార్క మహారాజు దగ్గరికి ప్రజలందరూ ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించేవాడు. ధర్మం తప్పకుండా తీర్పు చెప్పేవాడు. రాజులాగానే రాణి కూడా ఎంతో తెలివిగలది, గుణవతి. కాని వాళ్ళకి సంతానం లేదు. సంతానం కోసం చేయని పూజలు లేవు, యాగాలు లేవు. ఒకరోజు రాణి సులోచన రాజుతో, ఏమండి, మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, యాగాలు చేసినా మనల్ని ఏ దేవుడూ కరుణించడం లేదు. ఇక మనకి సంతాన భాగ్యం లేనట్టేనా? ఏం చింతించకు. ఏదో ఒకరోజు ఆ దేవుడు మనల్ని తప్పక కరుణిస్తాడు. కాని నాకు ఏ ఆశ కనిపించడం లేదు. మీకు వారసుని ఇవ్వలేకపోతున్నాను. నువ్వేమీ దిగులు పడకు. అంతా దేవుడి మీదే భారం వేద్దాం. ఒకరోజు దిగాలుగా కూర్చున్న రాజుని చూసి మహామంత్రి, ఏమిటి మహారాజా, ఏదో ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నారు? మీకు తెలియనిది ఏమున్నది మహామంత్రి? నాకా వయసు మీద పడుతుంది. ఈ వంశాన్ని, రాజ్యాన్ని, ప్రజలను చూసుకోవడానికి వారసుడు లేడు. అదే దిగులుగా ఉంది. ఇదే విషయమై మీకు వివరించడానికి వస్తున్నాను మహారాజా. ఏమిటది మహామంత్రి? రేపు మన రాజ్యానికి విదురుడు అనే మహాముని విచ్చేస్తున్నారు. ఆ మునికి మీ సమస్య గురించి వివరించండి. ఏదైనా ఉపాయం చెప్తాడో చూద్దాం. సరే, అలాగే కానివ్వు మహామంత్రి. మరుసటి రోజు ఉదయం విదుర మహాముని వస్తాడు. మునికి పాదపూజ చేసి పంచభక్ష పరమాన్నాలు వడ్డించి సత్కరిస్తాడు. ముని తిరిగి వెళ్తుండగా మహారాజు నమస్కరించి మునివర్యా అని అనగానే, ఆగునాయనా, నీ బాధ నాకు అర్థమైంది. ఇదిగో ఈ మూలిక చూర్ణం చేసి పాయసంలో కలిపి ఇద్దరూ సేవించండి. మీ ఆశ నెరవేరుతుంది. మహాప్రసాదం మునివర్య. ముని ఇచ్చిన మూలికను తీసుకొని పాయసంలో కలిపి ఇద్దరూ తాగుతారు. కొన్ని రోజుల్లో రాణి గర్భవతి అవుతుంది. పండంటి బాబుకి జన్మనిస్తుంది. కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కొంతకాలానికి రాణి మరణిస్తుంది. యువరాజు పెరిగి పెద్దవాడవుతాడు. పెళ్ళిడికి వస్తాడు. ఒకరోజు యువరాజు మహారాజుతో, నాన్నగారు, నాకు కోరిక ఉంది, తీరుస్తారా? కాదనకూడదు. నీ కోరిక నేను తీర్చకుండా ఉంటానా నాయనా? అది ఎంత పెద్ద కోరికైనా సరే, ఎంత కష్టమైనా సరే తీరుస్తాను. చెప్పు నాయనా. నాన్నగారు, మీకు వయస్సు మీద పడింది. మీకొక తోడు అవసరం. ఇప్పుడు మీరు ఇంకొక వివాహం చేసుకోండి. మీ నిత్యావసర పనులకు అన్నిటికీ తోడుగా ఉంటుంది. కాదనకండి నాన్నగారు. నాకెందుకు ఈ వయసులో వివాహము? నన్ను చూసుకోవడానికి మీరంతా ఉన్నారుగా. లేదు నాన్నగారు, మీరు నాకు మాటివ్వండి. ఏ కోరికైనా తీరుస్తా అన్నారుగా. లేదే, నేను కూడా ఇంకా ఈ జన్మలో వివాహం చేసుకోను. యువరాజా, అంత మాట అనకు. నువ్వు బాధపడితే నేను ఎలా చూస్తూ ఉంటాను? సరే, నీ ఇష్టప్రకారమే కానివ్వు. నాకు తెలుసు నాన్నగారు, మీరు ఒప్పుకుంటారని. ఈరోజు మనం వేటకి వెళ్ళాలి కదా. సమయం మించిపోతున్నది. పదండి నాన్నగారు. రాజు యువరాజుతో కలిసి వేటకు బయలుదేరుతారు. అలా వారు అడవిలో కొంత దూరం ప్రయాణిస్తుండగా వారికి కింద అడుగుజాడలు కనిపిస్తాయి. అందులో ఒకటి పెద్దవిగాను, ఇంకొకటి చిన్నవిగాను ఉంటాయి. అది చూసి రాజు యువరాజుతో, చూడు నాయనా, ఈ కాలిజాడల యొక్క అడుగులు యువతుల్లా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మనకి ఎదురుపడితే పెద్ద అడుగులు ఉన్న యువతిని నేను, చిన్న అడుగులు ఉన్న యువతిని నువ్వు వివాహం చేసుకోవాలి. ఓ, అలాగే నాన్నగారు. పదండి, ముందుకు వెళ్ళి చూద్దాం. అలా అడవిలో ఇద్దరూ కలిసి వెళ్తుండగా ఒకచోట ఇద్దరూ కనబడతారు. వాళ్ళని ఆపి వివరాలు తెలుసుకుంటారు. వాళ్ళ ఇద్దరి కాళ్ళని కింద పరీక్షించి చూడగా పెద్ద పాదాలు ఉన్న యువతి కూతురు,
చిన్న పాదాలు ఉన్నది తల్లి. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంక చేసేది ఏమీ లేక వాళ్ళు అనుకున్న ప్రకారం రాజేమో కూతుర్ని, యువరాజేమో తల్లిని పెళ్లి చేసుకుంటారు. కొంతకాలానికి ఇద్దరూ గర్భవతులవుతారు. ఇద్దరికీ మగపిల్లలు పుడతారు. వాళ్ళిద్దరికీ సిద్ధుడు, బుద్ధుడు అని పేర్లు పెడతారు. అలా కాలం గడుస్తుండగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి 10 సంవత్సరాల వయస్సుకి వస్తారు. రాజుగారి కొడుకు పేరు సిద్ధుడు. సిద్ధుడు సౌమ్యుడు, అమాయకుడు. యువరాజు కొడుకు పేరు బుద్ధుడు. బుద్ధుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు. ఒకరోజు ఇద్దరూ కలిసి తోటలో బంతితో ఆడుకుంటూ ఉంటారు. బుద్ధుడు బంతిని బలంగా విసరడంతో అది వెళ్ళి దూరంగా ఉన్న ఒక చెట్ల పొదల్లో పడుతుంది. సిద్ధుడు బంతి నేను తీసుకొస్తాను అని చెట్ల పొదల్లోకి పరుగులు తీస్తాడు. పొదల్లోకి వెళ్ళి అంతా వెతకసాగాడు. బంతి ఎక్కడా కనిపించదు. కొంతసేపటికి నన్ను కాపాడండి, కాపాడండి అన్న అరుపులు బుద్ధుడికి వినిపిస్తాయి. సిద్ధుడికి ఏమైందో అని అటువైపు పరుగులు తీస్తాడు. బుద్ధుడు అక్కడికి వెళ్ళి చూడగానే సిద్ధుడు ఒక ఊబిలో పడి ప్రాణాపాయంతో విలవిలలాడుతూ ఉంటాడు. బుద్ధా, నన్ను కాపాడు, బయటకు లాగు త్వరగా. అదే సమయంలో బుద్ధుడికి హఠాత్తుగా మెదడులో ఒక ఆలోచన పుడుతుంది. సరే సరే, నేను నిన్ను బయటకు తీస్తాను. కానీ నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు, అప్పుడే బయటకు తీస్తాను. సరే, అదేమిటో త్వరగా అడుగు, మునిగిపోయేలా ఉన్నాను. నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం చెప్పు. నేను నీకు ఏమవుతానో ఆ వరుస పెట్టి పిలువు, అప్పుడు నిన్ను బయటకు లాగుతాను. అది విన్న సిద్ధుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఫ్రెండ్స్, ఆ సమాధానం మీకు తెలిస్తే సిద్ధుడికి చెప్పి ప్రాణాపాయం నుండి కాపాడండి ప్లీజ్. సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ చెయ్యండి.